హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాంబు పేలుడుతో అందరూ చనిపోతారు. చివరికి అపర్ణ, అపర్ణ భర్త, అప్పు కూతురు, కావ్య కూతురు ఆ నలుగురు మాత్రమే మిగులుతారు. అపర్ణ కూతురు బిడ్డ అయిన మనవడు కూడా బ్రతుకుతాడు. తరువాత రేఖ హాస్పిటల్‌లో ఏడుస్తూ ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్లి, "అత్తా నన్ను క్షమించు. మా అమ్మ, అన్నయ్య చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మీ కూతురులా భావించి నన్ను ఇంట్లో ఉండనివ్వండి ఆంటీ" అని చెప్పి అడుగుతుంది. అందుకు అపర్ణ తిట్టి, "మీ అమ్మను చూసి చేరదీసినందుకు మాకీ గతి పట్టించింది. నోరు మూసుకొని వెళ్ళు" అని చెప్పి తిడుతుంది. తరువాత రేఖ ఉన్నపళంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి అత్తా అని కూడా అడుగుతుంది. అందుకు అపర్ణ ఎక్కడైనా చావు వెళ్ళిపో అని చెప్పి కూడా తిడుతుంది. రేఖ ఆ కోపంతో వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేద్దాం? ఏం చేద్దామని. తర్వాత వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి తీసుకొచ్చి దుగ్గిరాల ఫ్యామిలీని తన కాలితో తొక్కి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. పైగా తన బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ నాకు సపోర్ట్‌గా ఉండండి చాలు. మిమ్మల్ని అందలం ఎక్కిస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. పైగా రేఖ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అక్కేమో, "ఈ పాప మాత్రం ఎందుకు మీ అన్న కూతుర్ని ఇచ్చేసేయి. ఎక్కడన్నా అనాథాశ్రమంలో పెట్టేసేయి" అని చెప్పి అంటుంది. దానికి రేఖ, "ఇది నా బాధ్యత. తరువాత ఆ ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళ మీద పెత్తనం చేయడం అనేది నా నా యొక్క తల్లి యొక్క ఆశ. అది నాది" అని చెప్పి అంటుంది. ఇందులో అదే కాక తనలో నా అన్న బ్లడ్ ప్రవహిస్తుంది. తను నా అన్న ప్రతిరూపం అని కూడా చెప్తుంది. తరువాత ఇది ఇలా ఉండగా రాజ్ వాళ్ళ మేనల్లుడు మాత్రం వేరే ఫ్యామిలీకి దొరుకుతాడు. కాపోతే గతం మర్చిపోతాడనమాట ఆ బాబు. తర్వాత అపర్ణ, సుభాషు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి ఇల్లు చూసి అందరిని గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఇద్దరు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకొని ఆ ఫ్యామిలీ తోటి ఇంట్లోకి రావడానికి చూస్తుంది. అంతలో అపర్ణ అడ్డుపడి తన్ని ఆపాలని చూస్తుంది. కానీ రేఖ ఎలా అయినా ఇంట్లో వస్తుంది. ఎలా వస్తుంది? తన్ని ఏమని చెప్పి భయపెట్టి లోపలికి ఎంటర్ అవుతుందనేది రేపు చూద్దాము. అది కూడా కాక రేఖ ఏమో వాళ్ళ బిడ్డకి, రాహుల్ బిడ్డకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటుంది. కావ్య పాపకి, అప్పు పాపకి చెయ్యదు. వీళ్ళని తన కాళ్ళు చెప్పు కిందలా పెట్టి ఉంచుతుంది. అది ఎలా సాధ్యపడిందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.